రాజ్యసభకి సంబంధించి ముగ్గురు రాజీనామాలు చేసినప్పుడు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, అట్లాగే బీసీ కృష్ణయ్య, ఈ ముగ్గురు రాజీనామాలు చేసినప్పుడు ఒక ముగ్గురు మూడు తీసుకుంటారా? ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి కూటమిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురికి మూడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోరిక అన్ని ప్లేసెస్లో తనదంటూ ఉండాలి, తన ముద్ర ఉండాలన్నటువంటి. అందులో అసెంబ్లీలో 21 మంది వచ్చారు, అలాగే మండలిలో హరిప్రసాద్ గారిని ఇచ్చారు. ఇక పార్లమెంట్లో రాజ్యసభలో, లోక్సభలో ఎట్లాగూ ఇద్దరు ఉన్నారు, గెలిచారు కాబట్టి ఇక రాజ్యసభలో తన ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు. అందులో నాగబాబు పేరు ప్రధానంగా చర్చకు వచ్చింది. అయితే ఆయన పవన్ కళ్యాణ్ మధ్య ఢిల్లీ వెళ్ళటం, పలువురు మంత్రులు కలిసినటువంటి సందర్భంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నాగబాబు ట్వీట్ చేస్తూ, నేను అట్లాంటి వాటికి లొంగేటటువంటి ఉద్దేశంలో లేను, మా తమ్ముడిని అట్లాంటి వాటి వైపుకి తీసుకెళ్ళొద్దు అన్నటువంటి ప్రచారం చేశారు. తర్వాత అయితే ఢిల్లీ పెద్దలతో మాట్లాడేది కానీ చంద్రబాబు గారితో మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడారు, నాగబాబుకి రాజ్యసభ కావాలని అడిగారు అన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే తాజాగా రాజ్యసభకి సంబంధించి ముగ్గురు అభ్యర్థుల పేర్లని ప్రకటించేసింది. ఇవాళ నామినేషన్లు కట్టడం, ఇక అందరూ ఏకగ్రీవం అయిపోయినట్టే. బీదమస్తాన్లో మళ్ళీ గతంలో తెలుగుదేశం పార్టీ ఆయనే వైసీపీలో రాజ్యసభ సీటు తీసుకున్నారు. ఆ బీదమస్తాన్లో మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి తెలుగుదేశం తరపునే సీటు తీసుకోబోతున్నారు. ఇది నెంబర్ 1 కాన్సెప్ట్. అట్లాగే మోపిదేవి వెంకటరమణ ప్లేస్ని సానా సతీష్, ఎవరైతే గతంలో జనసేన నుంచి కాకినాడ సీటు అన్నటువంటి ప్రచారం జరిగింది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తనకి ఇవ్వలేదు, తను సానా సతీష్కి ఇప్పుడు రాజ్యసభ సీట్ని, తను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, తనకి తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. ఆయన లోకేష్కి సన్నిహితులు అన్నటువంటి పేరుంది. ఇది ఆ ఇద్దరిదైతే. మూడవ సీటు ఎట్లాగో కృష్ణయ్య గారి అదే సీటు కొనసాగిస్తూ భారతీయ జనతా పార్టీ తరపున. ఈ సందర్భంలో మరి నాగబాబు గారికి సంబంధించినటువంటిది ఈ మూడిట్లో ఎక్కడ ప్రచారం లేదు. అయితే అకస్మాత్తుగా నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి పేరు మీద విడుదల చేసిన ప్రకటనలో ఇట్లాగా ముగ్గురు చేయబోతున్నారు అంటూ నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నాం అన్నటువంటి ప్రకటన. వాస్తవంగా 24 మంది మంత్రులు ఉన్నారు, ఛాన్స్ ఉంది. మంత్రివర్గంలో కంటే మంత్రివర్గ విస్తరణ కంటే కూడా మంత్రివర్గంలో అదనపు చేరిక నాగబాబు గారిని చేర్చుకోబోతున్నారు మంత్రివర్గంలో కన్నా చంద్రబాబు గారు ప్రకటించారు. తద్వారా తన సోదరుడికి రాజ్యసభ సీటు అడిగారు. అది 2026లో వస్తుంది అవకాశం, డైరెక్ట్ ఎలక్షన్లో 2026లో వస్తుంది. అప్పుడు ఇద్దామని చంద్రబాబు గారు చెప్పారని, ఈ లోపుగా మంత్రివర్గంలో తీసుకుందామని చెప్పారని, అందులో భాగంగా ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకోబోతున్నారన్నట్టు తాజా అంశం. తద్వారా పవన్ కళ్యాణ్ కోరిక నెరవేర్చినట్టు. రెండవది నాగబాబు గారు ఇప్పుడు మంత్రిగా కాబోతున్నారు.